వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. చిర్రావూరు గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఉచిత పశు వైద్య శిబిరాన్ని ప్రారంభించుకున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సహచర మంత్రివర్గ సభ్యులు శ్రీ కొండపల్లి శ్రీనివాసరావు గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ నాయక్ గారు, కార్పొరేషన్ అధ్యక్షులు శ్రీనివాసరావు గారు, అబద్దయ్య గారు, సబ్ కలెక్టర్ శ్రీ జగన్నాథ్ గారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ మండల స్థాయి నాయకత్వం అందరికీ, గ్రామ పెద్దలకి, సోదరిమణులకి, పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముందు కూడా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి పైన, ముఖ్యంగా మన యువ నేత శ్రీ నారా లోకేష్ గారి పైన అచంచలమైనటువంటి విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఉంచి ఈ రాష్ట్రంలోనే అత్యధికమైనటువంటి మెజారిటీ ఇచ్చినటువంటి మంగళగిరి ప్రజానీకానికి శిరస్సు ఉంచి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు మనం ఒక్కసారి గమనిస్తే రైతుకి వ్యవసాయం ఎంత ముఖ్యమో పశు సంవర్ధన కూడా అంత ముఖ్యం. దురదృష్టవశాత్తు గత 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి శాఖలకి ప్రభుత్వం తాళాలు వేసేసింది. ఇవన్నీ ప్రధానమైనటువంటి శాఖలు, అనునిత్యం ప్రజలకి ఉపయోగపడినటువంటి శాఖలు. ఈ శాఖల్లో 5 సంవత్సరాలు ఒక్క పైసా అంటే ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా పూర్తిగా అస్తవ్యస్తం తీసేసినటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తుకు తెచ్చుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు మీ అందరూ అభిమానించారు, ఈ రాష్ట్రంలో మంచి ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. ప్రభుత్వం వచ్చింది, చాలా సంబరపడిపోయాం. కానీ అధికారాన్ని చేపట్టిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో శాఖల వారీగా చూస్తే బాధ, ఆవేదన కలుగుతుంది. ఏ శాఖ చూసినా ఒక్క పైసా అంటే ఒక్క పైసా డబ్బులు లేనటువంటి పరిస్థితి. గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు విపరీతంగా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో పరిపాలన ఏ విధంగా మనం చేయగలం? ప్రజలకి ఒక నమ్మకాన్ని ఇచ్చాం, విశ్వాసాన్ని ఇచ్చాం. ఏ విధంగా మనం ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోగలమని భయపడ్డాం. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లో 22 మంది ఎంపీలను గెలిపించారు. ఎప్పుడైతే 22 మంది ఎంపీలు ఎన్డీఏ ప్రభుత్వంలో గెలిచారో ఢిల్లీలో మన పరపతి పెరిగింది. ఢిల్లీలో మన పరపతి పెరగకపోతే, ఢిల్లీలో ఉన్నటువంటి మోడీ గారి ప్రభుత్వం మనకి సహకారం అందించకపోతే మన పరిస్థితి చాలా దయనీయమైనటువంటి పరిస్థితి. మేము జూన్ 12కి ప్రమాణ స్వీకారం చేశాం. ఆ రోజుకి మన రాష్ట్రం యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందంటే, ఎవరికైనా బాగులేకపోతే, ప్రాణం పోయినటువంటి పరిస్థితి ఉంటే హాస్పిటల్కి తీసుకెళ్తే వెంటిలేటర్ పెడతారు. అంటే పేషెంట్ చనిపోయినటువంటి పరిస్థితి. ఎవరైనా చుట్టాలు, బంధువులు వచ్చినంత వరకు వెంటిలేటర్ ఉంటారు. అది తీసేస్తే పేషెంట్ చచ్చిపోతారు. మన రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. జీతాలు ఇచ్చిన పరిస్థితి లేదు, ఉద్యోగస్తులకి సకాలంలో జీతాలు ఇవ్వలేని పరిస్థితి. ఈ రాష్ట్రంలో ఒక అభివృద్ధి లేదు, ఒక సంక్షేమం లేదు.
ఏమి చేయలేనటువంటి పరిస్థితి. ఎప్పుడైతే మనకి కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో ఈ 7 మాసాల్లో సహాయ సహకారాలు అందించింది కాబట్టే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వెంటిలేటర్ నుంచి ఆక్సిజన్ పీల్చుకునే స్థాయికి వచ్చింది. అందుకే మన ముఖ్యమంత్రి గారు మొన్న విశాఖపట్నం ప్రధానమంత్రి గారు వచ్చిన, నిన్న అమిత్ షా గారు వచ్చిన, మేము ఈ రోజు నిలదొక్కున్నాం. ఇంకా కొద్ది రోజులు మీరు మాకు సహాయ సహకారాలు అందిస్తే మేము ఈ దేశానికి ఒక ఆస్తిగా తయారవుతామని చెప్పిన విషయాన్ని కూడా మీ అందరికీ ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఈ రోజు 7 మాసాలైంది, చేతుల్లో డబ్బులు లేవని, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయని, గత ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని పూర్తిగా నాశనం చేసేసిందని చేతులు పట్టుకొని కూర్చోలేదు. ఈ 7 మాసాల్లో అనేకమైనటువంటి నిర్ణయాలు తీసుకుని ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నాం. ఈరోజు 3,000 రూపాయలు పింఛన్ 4,000 రూపాయలు చేశాం. ఎలక్షన్ లో వచ్చి మేము మీటింగ్ చెప్తే ఒకరికొకరు చెవుల్లో మాట్లాడుకునేవారు. మీరు ఓట్ల గురించే 4,000 అని చెప్తున్నారు. ఇంకా అధికారం రాకముందే 2 మాసాలు ముందే ఇస్తామని చెప్తున్నారు. వాలంటీర్లు తీశారు, ఇంటికి తెచ్చిస్తామని చెప్తున్నారని ఎవ్వరు నమ్మలేదు. ఇచ్చిన మాట ప్రకారం 2 మాసాలు ముందే పెంచి, గతంలో వాలంటీర్లు ఇచ్చిన దానికంటే 2 గంటల ముందే మీ ఇంటికి 4,000 పింఛన్ తెచ్చిన ప్రభుత్వం మన ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం. అన్నా క్యాంటీన్లు తెచ్చాం, ల్యాండ్ యాక్ట్ తీసుకొచ్చారు. ఆ యాక్ట్ గా అమలైతే మన చేతిలో భూమి ఉండదు. మన పాస్ పుస్తకాలు ఆయన తీసుకుంటాడు, మన డాక్యుమెంట్లు ఆయన తీసుకుంటాడు. వచ్చిన వెంటనే మాట ప్రకారం ఆ చట్టాన్ని రద్దు చేసి రైతాంగానికి మేలు చేశాం. 5 సంవత్సరాలు ఒక రోడ్డు మీద ఒక్క గోతి కట్టినటువంటి పరిస్థితి లేదు. ఎక్కడికి వెళ్ళినా గోతులు తప్ప రోడ్డు ఎక్కడ భూతద్దంలో ఎత్తినా దొరికినటువంటి పరిస్థితి లేదు. 1,100 కోట్లు ఖర్చు పెడతాం, గోతులు లేనటువంటి రోడ్లు చేస్తున్నాం. ఈరోజు పల్లి పండగ కింద 5,000 కోట్లు ఖర్చు పెట్టి గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేస్తున్నాం. ఇంకా భవిష్యత్తులో మీరే చూస్తారు, మళ్ళీ మీ అందరి ఆశీర్వాదంతో శభాష్ అని చెప్పి ప్రజలందరూ మెచ్చుకునే విధంగా పరిపాలన అందించడానికి మేము అనేక విధాలుగా కృషి చేస్తున్న విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఈరోజు వ్యవసాయం, పశు సంవర్ధక శాఖ 5 సంవత్సరాలు ఎప్పుడు కూడా ఒక్క మెడికల్ క్యాంప్ పెట్టిన సందర్భాలు లేవు. ఆ రోజు 2014-19 ప్రతి జన్మభూమి కార్యక్రమంలో ప్రతి ఊరికి వచ్చి పశు వైద్య శిబిరాలు పెట్టేవాళ్ళం, నట్టల నివారణ మందులు వేసేవాళ్ళం, వ్యాక్సినేషన్ వేసేవాళ్ళం, ఇన్సూరెన్స్ చేసేవాళ్ళం. ఈ విధంగా రైతుకి అనేక విధాలుగా మేలు చేసేవాళ్ళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.